ద్విచక్ర వాహనాలను ఎక్కడ పడితే అక్కడ వదిలేసి వెళ్తున్నారా? కొన్నిసార్లు తాళం వేయకుండా మర్చిపోతున్నారా? అయితే దొంగలకు అవకాశం ఇచ్చినట్టే. ఇల్లు, హోటళ్లు, రెస్టారెంట్లు, సినిమా హాళ్లు, బస్టాండ్, రైల్వే స్టేషన్, ఆసుపత్రి, రైతు బజార్ ఇలా ఎక్కడ వాహనం నిలిపినా క్షణాల్లో మాయం చేసే దొంగలు మన మధ్యలోనే తిరుగుతున్నారు. గుంటూరు జిల్లా పోలీసు అధికారులు ఇలాంటి దొంగల ఆట కట్టించారు. జల్సాలకు అలవాటు పడి డబ్బుల కోసం మైనర్లే ఈ దొంగతనాలకు పాల్పడుతున్నట్టు గుర్తించారు. ఇందులో దొంగల నేర్పు కంటే వాహన యజమానుల నిర్లక్ష్యం ఎక్కువగా ఉన్నట్లు పోలీసు విచారణలో తేలింది. బంధువులను రైలు ఎక్కించి బయటికొచ్చేసరికి బండి పోయింది. ఆస్పత్రిలో అయిన వాళ్లను పరామర్శించొచ్చేసరికి బైకు ఎవరో ఎత్తుకుపోయారు. రైతు బజార్లో కూరగాయలు కొనుక్కొని వచ్చేసరికి వాహనం మాయమైంది. ఇలా గుంటూరు జిల్లా పోలీసులకు ఇటీవలి కాలంలో అధిక శాతం బైక్ చోరీల గురించే ఫిర్యాదులొస్తున్నాయి. తరచూ ఫిర్యాదులు వస్తుండటంతో ఎస్పీ సతీష్ కుమార్ ఆధ్వర్యంలో జిల్లా వ్యాప్తంగా ప్రత్యేక డ్రైవ్లు నిర్వహిస్తున్నారు. కేవలం వారం రోజుల్లోనే 50కి పైగా చోరీ వాహనాలను గుర్తించారు. 9 మందిని అరెస్టు చేయగా అందులో 3 మైనర్లు ఉండటం గమనార్హం. గంజాయి కోసం కొంతమంది యువత బైక్లను చోరీ చేస్తున్నారు. అలాగే గంజాయి అక్రమ రవాణా చేసేవారు కూడా ద్విచక్ర వాహనాల్ని చోరీ చేసి వాటిని ఉపయోగిస్తున్నారు. సొంత బైక్లపై వెళ్తే పోలీసులకు దొరికితే ఇబ్బందని ఈ మార్గం ఎంచుకున్నారు. వీటిని గంజాయి కొనుగోళ్లు, అమ్మకాలకు వినియోగిస్తున్నారు. ప్రస్తుతం మార్కెట్లో ఏ బైక్ అయినా 75,000కు పైమాటే. కానీ చోరీ చేసిన వాహనాల్ని వీరు 5 నుంచి 10,000కే విక్రయిస్తున్నారు. వ్యాపారులు కూడా తక్కువకొస్తున్నాయని కొంటున్నారు. వాటిని దొంగలకు, నేరగాళ్లకు విక్రయిస్తున్నారు. మరికొందరైతే వాహనం భాగాలుగా విడదీసి పార్టులుగా అమ్మేస్తున్నారు. అరిగిపోయిన పాత తాళాలు, మారు తాళాలు వినియోగించి వాహనం చోరీ చేస్తున్నారు. హ్యాండిల్ గట్టిగా కాలితో తన్నటంతో లాక్ విరిగిపోతుంది. అందులోని తీగలను కలిపి బండి స్టార్ట్ చేస్తున్నారు. చాలా మంది తాళం బండికే ఉంచి మరిచిపోతున్నారు. ఇలాంటప్పుడు దొంగల పని మరింత సులువు అవుతోంది. ఇటీవల స్వాధీనం చేసుకున్న వాహనాల్లో 12 వాహనాలకు అసలు తాళమే వేయలేదని నిందితులు చెప్పినట్లు పోలీసు అధికారులు వెల్లడించారు. అన్ని వెహికల్స్ కూడా నేను చెప్పినట్టే ఉన్నాయి. అంటే లాక్ వీక్గా ఉండడము, హ్యాండిల్ బార్ని తీసేయడం అని చెప్పేసి దీంట్లో ఇన్వాల్వ్ అయిన వాళ్ళు అక్యూజ్ని చూసామంటే కూడా అందరూ కూడా జస్ట్ ఒక 17 years to 20 years, 21 years దాని లోపలికే ఉన్నారు. దీంట్లో కొంచెం గంజా కన్జ్యూమ్ చేసిన వాళ్ళు కూడా దీంట్లో కొంచెం ఉన్నారు. బికాస్ వాళ్ళు వెహికల్ని అమ్మేసి దాని వచ్చిన డబ్బులు గంజా కొనుక్కోవడం అనేది ఉంది. దీంట్లో ముందు చెప్పినట్టు ఈ టైం దాదాపు రిసీవర్స్ 7 మెంబర్స్ని ఐడెంటిఫై చేసాం. ఎవరెవరు బండి దీన్ని తీసుకుంటున్నారో, సమ్ టైమ్స్ కొన్ని బండిని స్పేర్ పార్ట్స్ని అమ్మడం కూడా జరిగింది. ఆ స్పేర్ పార్ట్స్ని ఎవరు తీసుకుంటున్నారో వీళ్ళందరినీ కూడా ఈ టైం కేసులో ఇన్వాల్వ్ చేయడం జరిగింది. దాంట్లో 3 మేము అరెస్ట్ చేయడం కూడా జరిగింది. సో ఇంకా ఇది ఇలా కంటిన్యూ అవుతాయి. బట్ ప్రివెన్షన్ అనేది 100% దానిపైన ఎక్కువ ఫోకస్ చేస్తున్నాం. ఏ ఏరియాలో ఎక్కువ వండిపోతుంది, ఫర్ ఎగ్జాంపుల్ జీజీహెచ్, రైల్వేస్, తర్వాత విద్యానగర్ ఇలాంటివన్నీ కొన్ని వచ్చిన ఏరియాని ఐడెంటిఫై చేస్తాము. కానీ ఇది ఇలాగా ముదాయిని పట్టుకోవడము, బండిని చూపించడం, మళ్ళీ వీళ్ళు బయటకు వచ్చేసి మళ్ళీ దొంగతనం చేయడము కాకుండా ఎక్కడ డిమాండ్ ఉందో, రిసీవర్స్ ఆర్ నథింగ్ బట్ డిమాండ్, ఆ డిమాండ్ ఏరియాని కట్ చేస్తామంటే దొంగతనం చేస్తున్న వాళ్ళు కూడా చేయడానికన్నా స్కోప్ తగ్గిపోతాయి. కాబట్టి రిసీవర్స్ పైన కూడా ఇప్పుడు మేము ఫోకస్ చేస్తున్నాం. ఇటీవలి కాలంలో ద్విచక్ర వాహనాల వినియోగం పెరిగింది. ఎంతో డబ్బు పోసి కొన్న వాహనం చోరీకి గురైతే వాటి యజమానుల ఆవేదన అంతా ఇంతా కాదు. అందుకే వాహనం చోరీ కాకుండా తగిన జాగ్రత్తలు తీసుకోవాలని పోలీసులు సూచిస్తున్నారు. జీపీఎస్ ఉన్న వాహనం చోరీకి గురైతే వెంటనే గుర్తించొచ్చు. ఇలాంటి సాంకేతికతను ఉపయోగించుకోవాలని సూచిస్తున్నారు. వాహనాలను రోడ్లపై కాకుండా కాంపౌండ్ లోపల వైపు పార్క్ చేసుకోవాలని చెబుతున్నారు. వీల్ లాకింగ్ సిస్టమ్ గురించి నేను ప్రతి ప్రెస్ మీట్లో చెప్తున్నాను. మీరు బయటకు పెట్టినా వీల్ని లాక్ చేసేసి వెళ్ళిపోయారంటే ఆ బైక్ని ఎవరు ఏం చేయలేరు. యాక్చువల్లీ ఆ ప్రాసెస్ అనేది అందరూ కూడా హ్యాబిట్గా డెవలప్ చేయాలని కోరుకుంటున్నాను.
జీపీఎస్ ఆల్మోస్ట్ ఇట్స్ లైక్ వెరీ, ఇప్పుడు అన్ని చీప్ రేట్కి దొరుకుతున్నాయి, 500 to 600 రూపీస్ జీపీఎస్ తీసుకొని మనం పెట్టుకున్నామంటే, వెహికల్లో పెట్టుకున్నామంటే అది ఉన్నదనేది ఎవరికి తెలియదు. కాకపోతే మీరు మన స్టేషన్ కంప్లైంట్ ఇవ్వడానికి వచ్చినప్పుడు ఇమీడియట్గా లొకేషన్ మనకు తెలిసిపోతాయి. యాక్చువల్లీ ఇమీడియట్గా బైక్ రికవరీ అయిపోతాయి, ఆ దొంగవాడు రికవరీ అయిపోతాడు. సో ఇది అండ్ సీసీటీవీ కెమెరా పరంగా కూడా మీరు ఇల్లు ఉంది, మీ ఆ స్ట్రీట్ ఉంది, దాంట్లో ఎంట్రీ రూట్ ఎగ్జిట్ రూట్ ఉంటాయి, దాంట్లో మీరు స్ట్రీట్ అందరూ కలిపి ఒక మంచి కెమెరాస్, ఆఫ్టర్ ఆల్ మనకి 16,000 17,000 నైట్ విషన్తో పాటు వస్తాయి. అది 10 20 ఇల్లు 30 ఇల్లుకి అది పెద్ద విషయం ఏం కాదు, 1,000 రూపాయలు ఒక ఇల్లుకి. ఇదిలాగా ఒక 2-3 కెమెరాస్ పెట్టుకున్నారంటే అది చాలా డిటరెన్స్ ఉంటాయి, దొంగతనం జరగదు. రెండవది, ఒకవేళ దొంగతనం జరిగినా విత్ ఇన్ మ్యాటర్ ఆఫ్ టైం మనం అది డిటెక్ట్ చేయొచ్చు. పోలీసులు రోజువారీ జరిపే తనిఖీల్లో భాగంగా వాహనాల ధ్రువపత్రాలు పరిశీలిస్తున్నారు. ఎలాంటి పత్రాలు లేకపోతే వాటిని సీజ్ చేస్తున్నారు. వాహనం ఎవరిదని విచారించే క్రమంలో అవి చోరీకి గురైనవని గుర్తిస్తున్నారు. సంబంధిత యజమాని ఫిర్యాదు చేసుంటే వాహనాన్ని వారికి అప్పగించేలా చర్యలు తీసుకుంటున్నారు. ఇళ్లలో జరిగే చోరీల కంటే వాహనాలు, స్మార్ట్ ఫోన్లు కొట్టేయటం ఇటీవలి కాలంలో పెరిగింది. అందుకే పోలీసులు వీటిపై దృష్టి సారించారు.